రానున్న ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తే అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకెళ్తారనుకుంటున్నారు? ఒక్క ఊరే కాదండి. రాష్ట్రమంతా కూడా ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేక గాలి వీస్తా ఉంది. కారణం ఏంటంటే, పథకాల ఆర్భాటమే తప్ప ప్రగతి మాత్రం కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా కనబడతలేదు. సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి నివాసం ఉంటున్నటువంటి పరిధిలో రోడ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దాని గురించి ఎన్ని సార్లు విన్నవించినా మరి ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించలేదు. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలంటే రానున్న రోజుల్లో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వం రావాలని కోరుకుంటా ఉన్నామండి. ఆ ప్రభుత్వం గనుక వచ్చినట్లయితే ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎందుకంటే అభివృద్ధిలో అభివృద్ధికి చిరునామాగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ప్రజలకి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేరువగా ఉంటది. అదే సమయంలో మరి సంక్షేమ పథకాలు కూడా అందించడానికి వీలుగా ఉంటదని మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడున్న ఈ కొవ్వూరు నియోజకవర్గంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఇక్కడ హోంమంత్రి తానేటి వనిత గారున్నారు. తానేటి వనిత గారికి 2 పర్యాయాలుగా ఆవిడకి మంత్రి హోదా కల్పించింది క్యాబినెట్టు. ఈ నియోజకవర్గంలో ఆవిడ పనితీరేంటి? ఆవిడ 2 సార్లు మంత్రిగా ఉన్నప్పటికీ కూడా పనితీరు మాత్రం శూన్యం. ఎందుకంటే ఆవిడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఇవాళ ఆవిడ చెప్పుకోవడానికి లేదు కనుకే పక్కన ఉన్నటువంటి గోపాలపురానికి ఆవిడ వెళ్ళిపోవడం జరిగింది. ఒకవేళ ఆవిడ ఏదైనా అభివృద్ధి చేసుంటే ఇక్కడే పోటీ చేసి ఉండేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తారనుకుంటున్నారు? ఏ పార్టీ అయితే మన రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుద్ది అని చెప్పి మీరనుకుంటున్నారు? ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన పార్టీలతో కూడినటువంటి ప్రభుత్వమే రావాలి. ఆ ప్రభుత్వం వస్తేనే ప్రజలకి మేలు జరుగుతదని నేను భావిస్తా ఉన్నాను. గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరం అభివృద్ధి జరిగింది. అదే రీతిగా అమరావతి అభివృద్ధి కూడా జరిగింది. ఎప్పుడైతే ప్రభుత్వం మారి వైసీపీ వచ్చిందో ఎక్కడ వేసినటువంటి గొంగలి అన్నట్టు అక్కడే ఉంది. అభివృద్ధి ఎక్కడా లేదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసుకోవాలన్నా, మన రాష్ట్రానికి రాజధాని పూర్తి చేసుకోవాలనగా తప్పనిసరిగా తెలుగుదేశం, జనసేనతో కూడినటువంటి ప్రభుత్వమే రావాలని మేము కోరుకుంటా ఉన్నాం.